స్థానిక 3వ వార్డులో ప్రతి ఆదివారం నిర్వహించే వారం ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా మరో బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. నామవరం గ్రామానికి చెందిన రాములు కుమారుడు వెంకటేష్ ఇటీవల నామవరంలో జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో తమ సమస్యను 3వ వార్డు వారం ఆదివారం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మనమైన శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. బాధిత కుటుంబం ఆవేదనను తెలుసుకున్న శ్రీనివాస్ వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ వెంకటేష్ జీవిత బీమా సొమ్ము 1,50,000 రూపాయలు మంజూరు కాగా, 1,00,000 రూపాయలు అందజేస్తూ మిగిలిన 50,000 రూపాయల సొమ్మును రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారితో మాట్లాడి మంజూరు అయ్యేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం ఆ బీమా సొమ్ములో 1,00,000 రూపాయలను బాధితుడి తండ్రి రాములకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొమ్మనమైన శ్రీనివాస్, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడమే వారం ఆదివారం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్, జనసేన 3వ వార్డు ఇన్ఛార్జ్ వట్టుకుటి కృష్ణ, శ్యామలాంబ గుడి డైరెక్టర్ అండలూరి చంద్రశేఖర్, కొనపాకుల కృష్ణ, బెజవాడ వెంకన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.